రైట్. ఇక చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తున్నటువంటి పూజారులు, సమ్మక్క వచ్చే మేడారం మురిసే. కోట్లాది మంది భక్తులు 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకున్నది. మాఘశుద్ధ పౌర్ణమి గురువారం రాత్రి నిండు వెన్నెల వెలుగుల్లో చిలకలగుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న తల్లికి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6:55 బయలుదేరిన సమ్మక్క తల్లి రాత్రి 9:45 మేడారం చేరుకున్నది. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు సీతక్క లక్ష్మణ్ గిరిజన సంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం. 890 కోట్లతో ట్రైబల్ వర్సిటీ, 80 లక్షల మందికి భక్తులకు దర్శనం. మేడారంలో శాశ్వత కట్టడాలు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నాడు. మేడారం జాతకు జాతీయ గుర్తింపు ఇవ్వండి కిషన్ రెడ్డి అని చెప్పేసి మంత్రి పొంగులేటి వినతి పత్రం అందించిండు. జాతీయ గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి. రైట్. ఇక నిన్న చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పోలీసులు గాల్లో కాల్పులు జరిపి దేవతలని గద్దెలపైకి తీసుకొచ్చారు. ఇక రేపు 31కి మళ్ళీ తిరిగి వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న మేడారం జాతర మొత్తం అంగరంగ వైభవంగా సాగింది.